యేసు మసీకి త్వరగా రానయ్యున్న యేసు ప్రభునికి రాజుల రాజైన యేసు ప్రభునికి ప్రైజ్ ది లార్డ్. నిత్య సమాధానము క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము మధ్యపు గోడను కూలద్రోసెను మధ్యపు గోడను కూలద్రోసెను నిత్య శాంతిని మనకొసగే నిత్య శాంతిని మనకొసగే సమాధాన గృహములోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహములోను సమాధాన కర్త స్తోత్రములు. మా ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఎంతో వందనాలు. 127వ కీర్తన ప్రకారము నా తండ్రి నీ దాసుడు సాయిలన్న అక్క పిల్లలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి కొరకు సమాధానం కలిగిన గృహంగాను విశ్రమ స్థలంగాను ప్రభా ఉండడానికి ఈ గృహాన్ని ఇచ్చినందుకే వందనాలు. ప్రాముఖ్యంగా ఈ విశ్రాంతి గదిని బెడ్రూమ్ అనుగ్రహించినారు. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని ప్రభా నెమ్మది కలిగినటువంటి గదిగాను యేసుక్రీస్తు ప్రభు రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ ఈ ప్రాకారముల్లో ప్రభా నెమ్మది అనుగ్రహించండి ప్రభా. నాయన చక్కని విశ్రాంతి కూడా ఇక్కడ అనుగ్రహించబడును గాక. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రభా నాయన ఇక్కడ ఆతిథ్యం కూడా అనుగ్రహించేటువంటి గృహంగా మీరు మార్చండి. నీ దాసునికి ఇచ్చినటువంటి గదిని బట్టి ఇంటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నది వలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది నది వలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది అడ్డుల త్రోసి మధ్యము నిలచే అడ్డుల త్రోసి మధ్యను నిలచే శ్రద్ధతో మధ్యకు చేర్చన్ శ్రద్ధతో మధ్యకు చేర్చన్ సమాధాన గృహములోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహములోను సమాధాన కర్త స్తోత్రములు. కిచెన్ కొరకు అన్న ప్రార్థన చేస్తారు. ప్రేమగల దయగల మా తండ్రి యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో మీకు స్తోత్రాలు తండ్రి. మీ దాసుడు శైలన్నను సంఘం ఆశీర్వదించి ప్రభువా మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మరి ఈ కిచెన్ గురించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అనేకులకు ప్రభువా ఆత్మీయ ఆహారమును నేను దయచేయి ఇంటిగా ఈ గృహమును ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. నిండాలుగా పోషింపబడి నీ రాజ్యంలోనికి ప్రభువా అనేకులు చేర్చబడుటకు మీరే మెండైన కృపను దయచేయమని నేను ఈ యొక్క కిచెన్ను నీ నామం నిమిత్తమై ప్రతిష్ఠిస్తూ మా ప్రభువు మా రక్షకుడు మా ప్రాణప్రియుడు త్వరలో తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. లోకమేచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము లోకమేచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిలుచును సత్యమైనది నిత్యము నిలుచును నిత్యుడేసు చేకల్గును నిత్యుడేసు చేకల్గును సమ
ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీర్వైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవ, ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. సాయిలను వారి కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క మందిరాన్ని బట్టి, గృహాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాం. నాయన ప్రభు తండ్రి, గృహాన్ని ప్రతిష్ఠించలేంత వరకు మీరు తోడేంటి నడిపించారు, మీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నా ప్రభు, ఈ గృహములో నెమ్మదిని, విశ్రాంతిని ప్రభా మరి వారికి కలిగజేస్తూ అనేకులకు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఆశ్రయ గృహముగా అనేక ఆత్మలను దర్శించి సంధించి నీ వైపు తండ్రి నడిపించే ఈ యొక్క మందిరముగా, గృహముగా ఈ యొక్క హాలుని ప్రభా నీ నామములో ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ గృహాన్ని ఎల్లప్పుడూ నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి అనేకులను ఆకర్షించే గృహముగా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు మోచుకైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామములో తండ్రి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దేవుని రాజ్యమిలా కాదు భోజన పానము, దేవుని రాజ్యమిలా కాదు భోజన పానము. పాట సంఖ్య 455 పాట, ఆత్మపుస్తకం 395. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము. నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్తబంధము చే, ఏక శరీరము రక్తబంధము చే, వేలాది భాషల నుండి నన్ను, వేలాది భాషల నుండి నన్ను. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. ఒకను తన వ్యక్తిగమము చేసే, ఒకను తన వ్యక్తిగమము చేసే, పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా నైతిమి. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, తానే వసించును దానియందు. యెషయా 56వ అధ్యాయం మంత్రం పేరు 7వ వచనం. అనేకులను ఆనందింపజేసి వారి తమ పనిలో ప్రభు కల్పించినట్టు, తమ ప్రభు కల్పించుకున్నట్టు. మూడవదిగా మా మందిరం సమస్త జనులకు అంటే చుట్టుపక్కల ఉన్న వారు కూడా ప్రభు లేని ప్రార్థనా మందిరంలో కూర్చి ప్రార్థించే వారుగా ఉన్నట్టు, అది మన నిత్యమైన ప్రార్థనలో ఈ మందిరములో మన వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఏమైనా తండ్రి ప్రార్థన
ప్రార్థనా మందిరము శారీరక ప్రార్థనా మందిరాన్ని ప్రతిష్ఠించుగా శారీరక యొక్క అర్థులు నేను గ్రహించిన వారిని ఆత్మీయమైన సత్యంలోనికి నడిపించబడి నిజమైన ప్రార్థనా మందిరంగా అనేకులు ఆనందించినట్లుగా తమను తాము ప్రభు కల్పించుకునే స్థలముగా సన్నిధి నెలవేళగా గ్రహించండి. వచ్చిన వారందరూ ప్రభు సన్నిధిని గ్రహించగలిగినట్లుగా అటువంటి స్థలముగా మీరు మీ రక్త ప్రోక్షణ ద్వారా మీరు శుద్ధి చేసి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ మేము కొంత సమయం గడిపించగా మీరు మాకు సహాయం చేయండి. యెషయా 56వ అధ్యాయం 7వ వచనము సంపూర్ణంగా మీరు నెరవేర్చి మీరు మహిమ పొందమని మీ ఉద్దేశాలను సంకల్పములు మీ తలంపులు మీరు నెరవేర్చుకొని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. మనం కూడికను ప్రారంభించుకుందాం. గొప్ప దేవ ఈ మందిరము దేవ ఈ ప్రాంతంలో ఈ యొక్క దీపస్తంభంగా మీ మెండైన దాయిని ప్రార్థిస్తున్నాం. ఏ దేవుడు పరిశుద్ధ నిత్య జీవము వారు మీ వైపు ఆకర్షించబడడానికి మీ సువార్తను వినడానికి దేవా నీవే లోకాన్ని చెప్పడం ఎరిగి సొంత రక్షకులుగా అంగీకరించి ఈ యొక్క పరలోక రాజ్యంలోకి నేను చేర్చబడ్డాను. నేను ఈ మందిరం ఉపయోగపడినట్టుగా మీకు ప్రార్థిస్తున్నాను. తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి నాకు జీవన గ్రంథములు నేను పొలమోను పట్టించిన మందిరం ఆశీర్వదించిన రీతిగానైనా మీరే ఆశీర్వదించిన ప్రార్థిస్తున్నాం. తండ్రి విశాలం ప్రార్థన మందిరం ద్వారా శాంతి సమాధానము అన్నిటిని కూడా అనుకరించడానికి ప్రభావం మీకు దయచేయాలని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడు తండ్రి నేను అసలు ప్రతి వారు నేను మరి మందిరంలో సంగతులతో సంఘానికి వచ్చుకో వారికి కూడా శాంతి సమాధానం కలిగి తండ్రి మీరే దాయిచేయండి. తండ్రి కనిపించని అన్నకాల గ్రహాలను నేను మీరే బంధించి వేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడు తండ్రి నేను మందిరంలో ఆవరణంలో కూడా మీ యొక్క ప్రేమ గల దయగల స్థలాన్ని ఖండించుకుంటూ మీరే కీర్తి ఘనత మహిమ ప్రభావములను పొందుమని నేను మా ప్రభు మా రక్షకుడు మా ప్రాణప్రియుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రేమ నమ్మకం గల జ్ఞాపకులు తండ్రి పరిశుద్ధమైన దేవ మహోన్నత సర్వోన్నత మీ పాదాలు చేరి ప్రార్థించడానికి నైనా మాకు ఇచ్చినటువంటి దండకమైనటువంటి సమయం బట్టి మీకు నడుస్తూ తండ్రి. నైనా మరి దేవా శైలాన్ని మీరు ఆశీర్వదించి సంఘం ఆశీర్వదించి ఆయన మీరు ఇచ్చినటువంటి స్థలం బట్టి మీకు స్తోత్రం స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఈ స్థలం మీరైనా దీప స్తంభంగా మీరేమైనా ప్రకాశింపదీయ స్తంభంగా మీరే ఆశీర్వదించమని వెలుగుతున్నాం తండ్రి. అనేకమైన ఆత్మని రక్షించే స్తంభంగా దేవా మీరు వెలుగు చూపించే మార్గము చూపించే దేవుడై ఉన్నారు కాబట్టి దేవా అనేక మందినైనా మీరు పరలోక రాజ్యం నుంచి వచ్చి సంఘంగా మీరు ఆశీర్వదించమని వెళ్తున్నాం తండ్రి. అయినా ఆ సాయిలను కూడా ఆశీర్వదించండి. సాయిలను ప్రేమించి ఇచ్చిన భార్యను బట్టి బిడ్డలు బట్టి మీకు స్తోత్రం స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇచ్చిన స్థలం బట్టి మీకు స్తోత్రం నైనా సంఘం కొరకు మరొకసారి మీకు వేలాది స్తోత్రం స్థితులు చెల్లించుకుంటూ సమస్తము మీకు మహిమాతలుగా చెల్లించేలాగా నేను సంఘం ఆశీర్వదించమని నేను నూరంతులుగా ఆశీర్వదించమని మీ ఆశీర్వాదం కుమ్మరించమని ప్రభు యేసు మీతో బ్రతిలాడి పెట్టుకున్నాను తండ్రి. పరిశుద్ధమైన తండ్రి మహోన్నతమైన దేవా మీ ఘనమైన శ్రేష్టమైన స్తోత్రాలు. మీ అనాదికాల ప్రణాళిక సంకల్పం చొప్పున మీతో పాటు నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో ఉండడానికి ఈ భూమి మీద చాలా కొద్ది మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ
వాటిలో ప్రభా అయోగ్యులైన అసమర్థులైన మాకు భాగాన్ని ఇచ్చినందుకే వందనాలు. నీ ప్రశస్త రక్తంతో ఈ భూమి మీద అనేక మందిని కొనుక్కొని ఒక కుటుంబంగా ఒక ఇంటి వారిగా ఈ భూమి మీదే కాదు పరలోకంలో కూడా మేము నిత్యము కలిసి ఉంటాం, నివసిస్తామనే నిరీక్షణ మాకు ఇచ్చినారు. ఈ యొక్క పరిచర్యలో ప్రభానైనా భాగస్థులు కావడానికి సేవకులుగా పరిచారకులుగా మీరు ప్రత్యేకించి పిలుచుకున్నందుకే వందనాలు. అలాగే నీ దాసుడు సాయిలన్న అక్క పిల్లలను బట్టి మిమ్మల్ని శుద్ధిస్తున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసలతో ప్రభా ఈ ప్రాంతంలో నా తండ్రి పరిచయం చేయడానికి సహాయపడ్డారు. షాలేము ప్రార్థనా మందిరాన్ని ప్రభానైనా ప్రారంభించడానికి కృపదయించారు. అనేక మంది దైవజనులు ప్రార్థన పెద్దలు ప్రభా ప్రోత్సాహము అనుగ్రహించినందుకే మిమ్మల్ని శుద్ధిస్తున్నాం. ఈ స్థలాన్ని తీసుకోగలగడానికి ఈ దినమున ప్రత్యేకంగా ప్రాముఖ్యంగా ప్రభా మీ మందిరమును గృహమును ప్రతిష్ఠించడానికి మీరు సహాయపడినందుకే వందనాలు. ప్రభా కూడికి ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ నాయకత్వం వహించండి. మీ దాసుని అభిషేకించండి. సరైనటువంటి తగిన మాట, మేలుకరమైన మాట, ప్రోత్సాహకరమైన మాటలు దేవా మీరే మీ మెల్లనైన స్వరాన్ని వింపు చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నా. చుట్టుపక్కల అనేక మంది భవిష్యత్ దినాల్లో రక్షణ కొరకు దేవా వారి యొక్క ప్రభానైన పాప సంబంధమైనటువంటి విషయాల నుంచి విడుదల కొరకు సమస్తము మేలు కొరకు జరిగించండి. మీరే మా మధ్యలో సంచరించండి. ప్రభా నీ వాగ్దానాన్ని కోరుకుంటూ ఎక్కడ ఇద్దరు ముగ్గురుంటే వారి మధ్యలో నేను ఉంటా అన్నారు. ప్రభా అలాగే మీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.